దేశభక్తి, క్రమశిక్షణ, ఐకమత్యం వంటి లక్షణాలను ఎన్సీసీ పెంపొందిస్తుందని ఎన్సీసీ 34వ బెటాలియన్ హవల్దార్ వెంకటనారాయణ అన్నారు. ఎన్సీసీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని పేస్ ఎన్ఆర్ ఒలింపియాడ్ పాఠశాలలో లెఫ్టినెంట్ కల్నల్ మోహన్ ఆదేశాల మేరకు నిర్వహించిన పరేడ్లో వెంకటనారాయణ ప్రసంగించారు. తొలుత 34 ఎన్సీసీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎన్సీసీ క్యాడెట్లు చేసిన పరేడ్ను, మార్చ్ పాస్ట్ను తిలకించారు. ఎన్సీసీ క్యాడెట్లకు త్రివిధ దళాలు, రాష్ట్ర పోలీస్ నియామక పరీక్షల్లో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. పేస్ ఎన్ఆర్ ఒలింపియాడ్ డైరెక్టర్ పి నాగేశ్వరరావు, పాఠశాల ఎన్సీసీ ఇన్స్పెక్టర్ మహేంద్ర, పీఈటీ రాంబాబు, పాఠశాల అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
Salute! Down. Go! Then net. Mahendra. 2 places. Bridges! You have to make the net. Go! Then net. But. Check 2. The check. But. Bridges! Check 2. The check. But. Bridges! Kulilan. Chal. Bridges! Kulilan. Chal. Bridges! Kamna step. Remark. That. Chal. Slowly, left, right, left. Take your lines, left, right, left. भारत माता की जय! भारत माता की जय! भारत माता की जय! अनिवार्य इंतजी बटालियन के जय! अनिवार्य इंतजी बटालियन के जय! अनिवार्य इंतजी बटालियन के जय! डाउन! रेस! रेस! Now I request Narayan sir to come forward, to step forward to cut the NCC battalion cake. Take photos also, take photos also. I would like to call upon sir to give few words, Narayan sir to give few words. Just please listen to that. Yeah. Yes, yes. Yeah, tomorrow she is going to Guntur to receive the medal, Amma. Yeah, wish her all the best. Yeah, the best cadet. Yes, this is a proud moment, really. शमशेर
నా పేరు హౌల్దార్ ఈవి నారాయణ. 34 ఆంధ్ర బెటాలియన్ నుంచి మేము వచ్చాం. ఇక్కడ ఎన్సీసీ పార్టిసిపేట్ చేసాం. ఈరోజు ఎన్సీసీ డే. ఎన్సీసీ డే వచ్చేసి 1948 నవంబర్ 26 చేస్తారు. యాక్చువల్లీ 26 ఏం కన్ఫామ్ లేదు. నవంబర్ 4th వీక్లో మనం సెలబ్రేషన్ చేసుకుంటాం. దాని తర్వాత వచ్చేసి ఎన్సీసీలో బెనిఫిట్స్ వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్లో నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ వీటిలో వచ్చేసి ఎగ్జామ్ ఉండదు, మామూలు ఫిజికల్. దాని తర్వాత వచ్చేసి మెడికల్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రిటర్న్ ఉండదు. దాని తర్వాత వచ్చేసి స్టేట్ గవర్నమెంట్లో పోలీస్, దాని తర్వాత వచ్చేసి మెడికల్ పరంగా ఇంజనీరింగ్ వీటిల్లో వచ్చేసి పర్సంటేజ్ ప్రకారం ఇస్తారు. దాని తర్వాత వీళ్ళకి వచ్చేసి ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ 3 years చేసుకోవాలి. సి సర్టిఫికేట్ ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి వీళ్ళకి. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు నాగేశ్వరరావు, డైరెక్టర్ పిఎస్ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్, ఒంగోలు. ఈరోజు మా స్కూల్లో ఎన్సీసీ డే సెలబ్రేట్ చేయడం జరిగిందండి. 34 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ డే ఇక్కడ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నారాయణ గారు, వాళ్ళకి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాం, కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నామండి. ఎన్సీసీ డే స్పెషాలిటీ ఏంటంటే ఎన్సీసీ డే 1948 నుంచి జరుపుకుంటూ ఉన్నారు. నవంబర్ లాస్ట్ సండే జరుపుకుంటూ ఉంటారు, 4th వీక్లో ఫోర్త్ సండే జరుపుకుంటూ ఉంటారండి. అసలు ఎన్సీసీ స్టార్ట్ చేయడానికి కారణం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ రోజుల్లో యుద్ధాలు జరుగుతూ ఉండే 1948 మనకు ఆర్మీ తక్కువగా ఉండేది. దానికి బ్యాకప్ సెకండ్ లైన్ వారియర్స్గా మన యూత్ని తయారు చేయడం కోసం ఆ రోజు స్టార్ట్ చేశారండి. దాన్ని రాను కొంతగా ఆలోచించి 1978 ఆనాటికి ఎలా చేశారంటే, మన స్కూల్ లెవెల్లో కూడా దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి, కాలేజ్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేయాలని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మెయిన్ మోటివ్ వచ్చేటప్పటికి యూనిటీ అండ్ డిసిప్లైన్ అండి. ఎన్సీసీ మోటివ్ వచ్చేటప్పటికి యూత్ మొత్తాన్ని మన ఇండియా సెగ్మెంట్గా ఉందండి. రిలీజియస్ సెగ్మెంట్స్ అవ్వచ్చు, సోషల్ సెగ్మెంట్స్ అవ్వచ్చు, కల్చరల్, క్యాస్ట్ అండ్ క్రీడ్ ఇలాంటివన్నీ సెగ్మెంట్స్లో ఉన్నాయి. వీళ్ళందరినీ కలిపి ఏకతాటిపై తేవడం కోసమే యూనిటీ అనేది ఉంది. సో ఎన్సీసీ ద్వారాగా ఆ యూనిటీని పెంపొందిస్తూ అందరూ ఈక్వల్ అనేది ఉందండి. తర్వాత వచ్చేటప్పటికి మనకి డిసిప్లైన్. ఈ రోజుల్లో డిసిప్లైన్ లేనిదే ఏది సాధించలేము, మనందరికీ తెలిసిన విషయమే. ఎన్సీసీ ద్వారాగా డిసిప్లైన్ పెంపొందించడం యూత్లో చాలా అనివార్యమని ఆ రోజుల్లో భావించడం జరిగింది. దట్ ఈస్ ట్రూ ఫర్ ఎవర్. సో ఈరోజు మా స్కూల్లో వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఎన్సీసీ బెటాలియన్ ఇన్ అవర్ స్కూల్. అండ్ దీంతోపాటు యూనిటీ, డిసిప్లిన్తో పాటు దేశభక్తిని చాలా పెంపొందించడం జరుగుతుందండి. ఇలా ఎన్సీసీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి చాలా బెనిఫిట్స్ ఉంటా ఉన్నాయి. ఎలాంటి బెనిఫిట్స్ అంటే, ఎక్సెప్ట్ సివిల్ సర్వీసెస్ ఏ ఎగ్జామ్ రాసినా సరే మనకు కొంత రిజర్వేషన్ అందులో కల్పించడం జరిగింది. ఎన్సీసీ క్యాడెట్స్ ఈ సర్టిఫికేట్ ఉంటే చాలు 2% రిజర్వేషన్, 5% రిజర్వేషన్, 15% రిజర్వేషన్, ఇలాగ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ రిజర్వేషన్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎగ్జామ్స్లో జరుగుతూ ఉన్నాయండి. అంతేకాకుండా మనం త్రివిధ దళాల్లో వెళ్ళాలి అనిపిస్తే మాత్రం డైరెక్ట్ సెలక్షన్స్ ఉంటాయి. వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందండి. అట్ ది సేమ్ టైం వీళ్ళకి కొన్ని క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. ఆ క్యాంప్లో ఎన్సీసీ క్యాడెట్స్కి మిలిటరీలో ఎలాంటి అనుభవాలు ఉంటాయి అలాంటి అనుభవాలు ట్రైనింగ్ ఇస్తారంటే, లైట్ ఆర్మ్డ్ ఇవి కూడా ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఒక రైఫిల్ ఎలా యూజ్ చేయాలి, పిస్టల్ ఎలా యూజ్ చేయాలి, క్యానన్స్ ఎలా పనిచేస్తాయి, ఇలాంటివన్నీ ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత మనకంటూ సోల్జర్స్ మీద అవ్వచ్చు, లేదా త్రివిధ దళాల్లో పనిచేసే ఎలాంటి వాళ్ళపైన అయినా మనకి గౌరవం పెంపొందించేలాగా వాళ్ళు మనల్ని మోటివేట్ చేయడం జరుగుతూ ఉంది. ఆటోమేటిక్గా మనమే మోటివేట్ అవుతాం అవన్నీ తెలిసిన తర్వాత. Really, soldiers are so great. They are working a lot for our country. Hats off to them. Jai Hind. Thank you very much.